गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं। वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. మనం ప్రయాణం చేసేటప్పుడు సాధారణంగా ఏం జరుగుతుందంటే ఒక్కొక్క స్టేషన్ లో ఆగుతూ ఉంటుంది రైలు. ఆగినప్పుడు ఆ స్టేషన్ గురించి లేకపోతే రాబోయే స్టేషన్ గురించి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మనం చివరి స్టేషన్ ఏదైతే ఉందో మనం దిగాల్సిన స్టేషన్, దాని గురించిన ప్రస్తావన అంతగా రాదు. ఎక్కడికక్కడ దాని వరకే పరిమితం అవుతూ ఉంటాం. ఎప్పుడు మనకి దిగాల్సిన స్టేషన్ వస్తుంది అప్పుడు దిగుతాం. మనకి ఇక్కడ ఏం ఇక్కడ అధ్యయనము కానీ పఠనము కానీ మనం ఏ పద్ధతిలో చేస్తున్నామంటే ఎక్కడ ఆగినా కానీ మొత్తానికి మళ్ళీ దిగే స్టేషన్ ఏదైతే ఉందో మన ప్రయాణం ఎక్కడైతే ఆగిపోతుందో దాంతో అనుసంధానం చేసుకుంటాం. ప్రతి నిమిషం దాన్ని గుర్తు చేసుకుంటాం. ఇక్కడ మనకి ప్రత్యేకంగా మనం చెప్పుకుంటాం. మన ప్రయాణం ఎక్కడ ఆగిపోతుందో దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటాం, దానికి అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి విషయాన్ని ఏ విషయం మనం చెప్పుకున్నా ఇది దానికి ఎట్లాగా లింక్ అవుతుంది అన్నట్టుగా. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 78వ పాఠము 15/3/2020 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం ఎలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ అన్లైడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న
గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుతుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధ ఆసక్తులతో చెవియొగ్గి వినుచున్నాం. అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరికీ నమస్కారం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయార్ థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1842 సంవత్సరం. పది అధ్యాయములుగా ఉన్న ఈ గ్రంథరాజంలో 9 అధ్యాయములు పూర్తి చేసుకుని సృష్టి రహస్యములు మొత్తం సృష్టి యొక్క అమరిక కూర్పును సమగ్రంగా మనము అవగాహన చేసుకుని తద్వారా మన జీవితం ఎలా గడుస్తూ ఉంటుంది, ఇది అవగాహన చేసుకున్న వారిని దివ్య జ్ఞాని అంటున్నాం. అండర్స్టాండింగ్ ఎవరైతే చేసుకున్నారో, అవగాహన ఎవరైతే చేసుకున్నారో, ఎవరైతే ఈ సంగతులన్నిటిని విన్నారో వారిని దివ్య జ్ఞానిగా పిలుస్తున్నాం మనం. దివ్య జ్ఞానులుగా వారి జీవితం ఎలా ఉంటుంది అది చూస్తున్నాం. దివ్య జ్ఞాన అభ్యాసన ఫలితంలో 10వ అధ్యాయంలో ఇప్పటి వరకు మనం చదివిందంతా, పఠించిందంతా కార్యక్రమం ప్రారంభం నుంచి ఎప్పుడు మనం మొదటి పాఠం నుంచి 77వ పాఠం దాకా 78వ పాఠం దాకా ఇలా చదువుతూనే ఉన్నాం. మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా తింటూనే ఉన్నాం, భోజనం చేస్తూనే ఉన్నాం, తర్వాత కూడా చేయబోతున్నాం. సరే, తర్వాత సంగతి ముందు ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాం. ఏమవుతుంది దాని ద్వారా? మరింత శక్తి మనకి ఎప్పటికప్పుడు మనకు చేరుతూ ఉన్నది ఆ తినడం ద్వారా. అలాగే దీన్ని వినడం ద్వారా ఈ విషయాలని అవగాహన చేసుకోవడానికి, గ్రహించడానికి చాలా తేలిక మార్గంగా తేలికగా గ్రహించడానికి వీలవుతుంది. ఈ మొట్టమొదటిగా మనం ఇదంతా అనుష్ఠానం పేరుతో మనం ఏదైతే చదువుకుంటున్నామో ప్రతిరోజు ఒకే పద్ధతిలో దాన్ని చదువుకోవటం వల్ల ఏమవుతుందన్నమాట, గ్రహించడానికి తేలిక అవుతుంది. ద్వారాలన్నీ తెరిచినట్టు అవుతుంది అనమాట. ఇంట్లో ఉన్న కిటికీ తలుపులు, మామూలు తలుపులన్నీ అన్ని తీసేసి ఉంచామనుకుంటే చక్కగా వెలుగు, గాలి, వెలుతురు ఎంత చక్కగా వస్తుంటుంది లోపలికి. అట్లాగా మనం మొత్తం తెరిచినట్టు అవుతుంది. అప్పుడు ఆ తర్వాత చెప్పేది ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ చక్కగా మనకి తేలికగా గ్రహించడానికి వీలవుతుంది. అందుకు ఇది మరలా చదువుతూ ఉన్నాం. మనం ఎట్లాగైతే మరలా తింటున్నాము, ఒక్క పూట తినకపోయినా మనకి ఎంత బాధ ఇస్తుంది అని, అంత ఇబ్బంది పడతాం ఒక్క పూట తినకపోతే. తర్వాత రోజుకి ఆ శక్తి సరిపోవటం లేదు, ఒక పూట ఆగిపోయింది. అట్లాగా మన శరీరానికి శక్తిని ఎట్లాగైతే అది ఇస్తూ ఉందో అట్లాగే ఇది చదవటం వల్ల మనం గ్రహించడానికి తేలిక మార్గంగా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా మరలా చదువుకుంటున్నాం. తర్వాత మనం ప్రారంభ వాక్యాన్ని ఏం చేసాము, తిరగరాసాం, కొంచెం మార్చాం. వాళ్ళు రాసిన ప్రారంభ వాక్యం ఏమిటి?
ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. మన దగ్గరికి వచ్చినప్పుడు కల్లా ఈ మొత్తం విన్న తర్వాత, ఈ సంగతులన్నీ తెలిసిన తర్వాత, అవగాహన అయిన తర్వాత మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆధునిక విజ్ఞానము దృష్టి పథంలో దొరికిన తత్వదర్శనం, అందిన తత్వదర్శన అనుభూతి, అందిన తత్వదర్శన అనుభూతి. మనకి తప్పిపోయిన అన్న పదం లేదే. నేనటి వరకు కొన్ని విషయాలు అతను ఎలాగ జీవిస్తాడో చెప్పుకుంటున్నాం మనం. ఇది ఎలా ఆచరిస్తాడు అనే ఇవి విషయాలని నిత్య జీవితంలో ఎట్లా ఆచరిస్తాడో అన్నట్టు కాకుండా, అతను విన్న తర్వాత అతను గడిపే జీవితం ఎలా ఉంటుందో అది చెప్తున్నారు ఇక్కడ. మనకు భగవద్గీతలో ఎట్లాగైతే అర్జునుడు యోగి ఎలా మాట్లాడతాడు, ఎలాగా ప్రవర్తిస్తాడు ఇతరులతో, ఎలా నిద్రపోతాడు, ఎలా మేలుకుంటాడు, పనులు ఎలా చేస్తాడు అని, అంటే యోగి అని చాలా గొప్పగా చెప్తున్నావు కదా, వాళ్ళు ఎలాగో ఉంటారు, వాళ్ళని గుర్తుపట్టడం ఎట్లాగా అన్నట్టుగా ప్రశ్నించాడు అర్జునుడు అర్జునుడు. అప్పుడు ఆయన ఇదిగో ఎట్లా ఉంటాడు, అలాగుంటాడు, అలా చేస్తాడని మనం భగవద్గీతలో ఉంది అది. అట్లాగా ఈ 9 అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ, సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలనే విన్న తర్వాత అతను ఎలాగా ముందుకు వెళ్తున్నాడో మనకి వీటిలో చెప్తూ ఉన్నారు. అతడు తన పురోవృద్ధి మార్గమున ప్రయాణము చేయుటకు వెంటనే ప్రారంభించింది. సరే, ఇవి విన్నాము, అంత బాగుందండి, సరే చూద్దాం, దీనికి ఒక మంచి ముహూర్తం, ఒక ముహూర్తం పెట్టుకుని ఇక అప్పటి నుంచి ప్రారంభిద్దాం దీని సంగతి అని అనుకోడు ఆయన. మరుక్షణం, రే ఇంతటి దాన్ని నిన్నటి దాకా ఏంటి ఎట్లా చేసావు, ఇప్పటికిప్పుడు మార్చుకోవాల్సిందే, ఇప్పటికిప్పుడు వెంటనే దానికి తగ్గట్టుగా అనుగుణంగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. వెంటనే ప్రారంభించు. అందుకు ఆ ప్రయత్నం ఇంకను కొంతకాలము వరకు విడిచిపెట్టక ఇప్పుడే చేయనారంభించిన యెడల చాలా సులభముగా అనుకుంట యొక్క కారణం. కానీ అంతకంటే గొప్ప కారణము, ఇప్పుడే ప్రయత్నించి కొంత పురోవృద్ధిని పడయగలిగిన ఎడల, దాని వలన అతడు ఒక కొంచెం ఉన్నతి పడసిన ఎడల, నిచ్చెనపై అంతవరకు పైకి ఎక్కజాలని వారికి చేయూతను స్థితిలో ఉండదు. ఆ విధముగా అతడు పరిణామము అను భగవత్ కార్యమున ఎంత అల్పముగానైనను పాల్గొను. ఇందుకు వెంటనే ప్రారంభించటం, ఇప్పటికే ఆలస్యమైంది అన్నట్టుగా దీంట్లో చెప్పిన సంగతుల ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడేమవుతుంది, ఇతని యొక్క అభివృద్ధి, ఇతని యొక్క ప్రయాణం ఆ నిచ్చెన మెట్ల మీదుగా, ఒక నిచ్చెన అనుకుంటే మనము కింద నుంచి పై మెట్టు, పై నుంచి ఆ పై మెట్టు, నిచ్చెన పై దాకా. ఈ నిచ్చెన ఎక్కడి నుంచి ఉంది? భూమి నుంచి దివి దాకా ఉంది ఈ నిచ్చెన. అంటే మనం ఆ భౌతిక స్థితి నుంచి, మనం ఉన్న స్థితి నుంచి, మనం ఎక్కడైతే ఉన్నామో భూలోకంలో భౌతిక స్థితి నుంచి ఆ నిచ్చెన ఎక్కడి వరకు వేసింది? మనం చిట్ట చివరికి ఆ భగవంతుడి యొక్క అనుభూతిలోకి, ఏకత్వానుభూతిలోకి వెళ్ళే అంత దాకా వేసింది అనమాట. చిట్ట చివరి నిచ్చెన మెట్టు ఎక్కామంటే ఇంకా ఆ భగవంతుల్లో లయమైపోవడం అన్నట్టు అవుతుంది. మరి మెట్లు త్వరగా ఎక్కితేనే కదా మనం పైకి వెళ్ళేది. ఆ ఉన్న మెట్టు దగ్గరే ఉండి కూర్చుని ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళని చూస్తూ కూర్చుంటే మరి అట్లాగా కాదు కదా. కాబట్టి త్వరగా ఆ మెట్లు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, కింద ఎవరైతే రాలేక అలాగా ఆగిపోతున్నారో వాళ్ళకి చేయూతనివ్వడానికి కూడా, అంటే ఎక్కలేకపోతున్నారు కొంతమంది, వాళ్ళకి చేయూతనివ్వడానికి పై మెట్టున మనం ఉన్నాం కాబట్టి పక్కన ఉంటే చేయూతనివ్వడానికి అవకాశం లేదు. దిగువన ఉంటే ఎగువ వాళ్ళకి ఇవ్వటానికి లేదు. అట్లా కాకుండా మనం ఎగువన ఉంటే ఎగువ మెట్టు మీద, దిగువ మెట్టు మీద ఉన్న వాళ్ళకి
వాళ్ళకి చేయూతనివ్వడానికి మనకి పూర్తి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనతో పాటు వాళ్ళను కూడా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని వెంటనే ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కాదులే తర్వాత అంటే మరి ఇదంతా ఆగిపోతుంది. మనం ఎంతమందికి సహాయం చేయగలమో అవన్నీ ఆగిపోతూ ఉన్నాయి. ఆ విధముగా అతడు పరిణామమును భగవత్ కార్యమున ఎంత అల్పముగానైనను పాల్గొను. ఇట్లా ఇతరులకి చేయూతనివ్వడము అనేది ఏమవుతుంది? దైవ కార్యంలోకి వెళ్ళిపోతుంది. మనం ఏ పని చేసినా అది దైవ కార్యం కిందకే వస్తుంది. ఇది మరింతగా అతను కూడా పరిణామంలో ముందుకు తీసుకెళ్ళడానికి మనం తోడ్పడిన వాళ్ళం అవుతాం. మన ద్వారా జరిగింది అనే దానికి. ఇప్పుడు ఆ దైవ కార్యము మన ద్వారా జరుగుతుంది అని చెప్పడానికి వీలవుతుంది. ఇట్లా నిరంతరము ఆ ఆలోచనలో ఉంటాడు వాడు. వెంటనే ప్రారంభిస్తాడు. అతడు తన ప్రస్తుత స్థితికి బహు మెల్లగా పొందిన వికాసముచే వచ్చినట్లెరుంగుటచే తనకు తక్షణమే పరిపాకము ప్రాప్తించునని అనుకున్నాడు. ఇప్పుడు ఈ స్థితికి మనం నెమ్మదిగా కొన్ని వేల సంవత్సరాలు పట్టింది, వేల జన్మలు పట్టింది మనకి ఈ స్థితికి రావడానికి, ఈ విషయాలు అర్థమవడానికి. కాబట్టి ఇంకా వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది. కాబట్టి ఆ వికాసము ఇప్పుడే అందకపోవచ్చు అని నిరాశపడడం. తక్షణమే పరిపాకము ప్రాప్తించునని అనుకున్నాడు. కానీ తక్షణమే మనకి పరిపాకము ప్రాప్తిస్తుంది కూడా. ఎప్పుడైతే మనం నా కోసం కాకుండా నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న మాట పెట్టాము, ఇంకా అప్రయత్నంగా ఇక మనం దాంట్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. పరిపాకంలోకి, పరిపూర్ణత్వంలోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. అతడు కారణ ధర్మం ఎంత అనివార్యమైనదో తెలిసిన వాడు. కాజ్ అండ్ ఎఫెక్ట్. ఆ ధర్మ ప్రవృత్తిని బోధపరుచుకున్న ఎడల దానిని మనం ఈ స్థూల లోకంలో ప్రకృతి నియమములను తెలుసుకుని ఉపయోగించుకున్నట్లే మానసిక నైతిక అభివృద్ధి కొరకు ఉపయోగించుకునవచ్చునని నెరుగు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ లా ఆఫ్ ఎవల్యూషన్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ రీఇన్కార్నేషన్, ఒకదానికొకటి ఉన్నటువంటి ఈ ధర్మాలన్నిటిని గురించి మనకు అవగాహన వచ్చింది కాబట్టి ఆ ధర్మాలకు అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం ప్రారంభిస్తాడు. మరణమనేమో గ్రహించిన వాడొకటను తనకు గాని తన ప్రేమాస్పదులకు గాని మరణము సంభవించినప్పుడు అతడు భయమును గాని విచారమును గాని పొందడు. మరణ భయం ఒకటి మనకి పూర్తిగా తొలగిపోతుంది దీని ద్వారా. ఇలా మరణం అనేది లేదు. మనకి వాస్తవంగా ఉన్నదేంటి? ఆ దేహాలని విడవటం తప్పితే భౌతిక దేహంను విడుచుట, కామ దేహమును విడుచుట, మానసిక దేహమును విడుచుట, ఇలాగా దేహాలను విడుచుటమే కానీ విడిచేవాడు ఎప్పుడు ఉన్నాడు ఎల్లప్పుడు. దేహం మనకి బట్టలు పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి మనం మరలా కలుస్తూనే ఉంటాం. కాబట్టి అయ్యో వీళ్ళు చనిపోయారే అని మనం బాధపడటం కానీ విచారపడటం కానీ చేయవలసిన అవసరం ఉండదు. అది ఇదివరకు వారందరకు తరచుగా సంభవించినది ఒకటొచ్చే దాని యందు అపరిచితమైనది ఏదీ లేదు. మనకి మన ఆత్మీయులు ఒకరు చనిపోయారు. ఇది ఇంతకుముందు ఎన్నిసార్లు చనిపోయాడు ఆయన? ఎన్నిసార్లు జన్మించాడు, ఎన్నిసార్లు చనిపోయాడు. మనం ఎన్నిసార్లు పుట్టాము, ఎన్నిసార్లు చనిపోయాము. బట్ ఇది మామూలుగా ఎన్నిసార్లు మనం పగలు పనంతా చేసుకున్నాం, రాత్రి నిద్రపోయాం, మళ్ళీ లేచాము, మళ్ళీ పగలంతా పని చేసాం, రాత్రి నిద్రపోయాం. అట్లాగా ఇది కూడా అది వస్తుందన్నమాట. అతడు మరణమన్నది స్థూల లోకముతో మించి సంబంధించిన ఐహిక జీవితం నుంచి ఉన్నత లోకంతో పూర్తిగా సంబంధించిన జీవితమునకు అభివృద్ధి నొందుటను తెలిసి తనకు ప్రాప్తించినప్పుడు దానిని హృదయపూర్వకముగా ఆహ్వానించు. భూలోకంలో వదిలేమంటే అర్థం ఏంటి? ఉన్నత లోకాలకు వెళ్తున్నాం అన్నాయి కదా. కామలోకంలోకి వెళ్తాం, అలాగే మానసిక లోకంలోకి వెళ్తాం, అక్కడి నుంచి కారణ లోకంలో కొన్నాళ్ళు ఉన్నాడు,
అక్కడి నుంచి తిరిగి మరలా జన్మించడం. కాబట్టి ఉన్నత లోకాలకే వెళుతున్నాం తప్పితే భూలోకం కన్నా ఇంకా తక్కువ స్థాయి లోకాల్లో వెళ్ళటం లేదు మనం. ఉన్న అన్ని లోకాల్లోకి తక్కువ స్థాయిలో ఉన్నది భూలోకం. బట్ ఇక్కడ వదిలామంటే అర్థం ఏంటి? ఉన్నత లోకాలకు వెళుతున్నామని. కాబట్టి దాన్ని హృదయపూర్వకంగా అతను ఆహ్వానిస్తాడు. అంటే మనం అటెండర్ గా ఉన్నవాడు, నీకు ఈ పోస్ట్ వచ్చేసింది, ప్రమోషన్ వచ్చింది గుమస్తాగా అని అంటే బాధపడతాడు వాడు. చాలా సంతోషిస్తాడు. అటెండర్ పోస్ట్ వెంటనే దాన్ని వదిలేసేసి గుమస్తా పోస్ట్ లోకి వచ్చేస్తాడు. ఆ సీట్ లోకి వచ్చేసేస్తాడు. ఈ సీట్ వదిలేసేసి ఆ సీట్ లోకి వచ్చేస్తాడు. అట్లాగే మనం ఉన్నత లోకాలకు వెళ్ళటం అనేది, కాబట్టి మనం దీన్ని హృదయపూర్వకముగా ఆహ్వానిస్తాడు. దీంట్లో భయపడాల్సింది, బాధపడాల్సింది ఏమీ లేదు. అంటే దీంతో ఎండ ఇవ్వటం లేదు మనకి. ఈ మరణము అనేటిది ఇది ఇక్కడతో ఎండ అవ్వటం అనేది లేదు. కంటిన్యూగా జర్నీ జరుగుతూనే ఉంది. తన వారికి ప్రాప్తించినప్పుడైనను ఇహమున కొంతకాలము వారితో నడబాయవలసి ఉన్నందుకు కొంత బాధపడినను వారికి తాని వల్ల కలుగు లాభమును గుర్తించు. అయితే మన వైపు నుంచి చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని కోల్పోయాం కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ అతని వైపు నుంచి చూసినప్పుడు, వెళ్ళిపోయిన వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు అది చాలా అవసరం, వాళ్ళకి చాలా ఉపయోగపడే విషయం కూడా. అంటే మరింత మెరుగైన జన్మతో మళ్ళా ముందుకు వెళ్ళటానికి మీ అవకాశం ఉంది. బట్ అతని వైపు నుంచి చూసినప్పుడు అది చాలా అవసరం, అతనికి చాలా ఉపయోగం. అందుకని అప్పుడు కూడా అతను ఇతరులను గురించి, ఇతరులు చనిపోయినప్పుడు, తన ఆత్మీయులు చనిపోయినప్పుడు బాధపడటం అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి లాభం కదా అది. చనిపోయిన వాళ్ళకి అది లాభం. అందుకే యేసుక్రీస్తు ఒక చోట చెప్తాడు, శోకించే వారి గృహం దగ్గరికి వెళ్ళండి, పుట్టిన వాళ్ళ గృహం దగ్గరికి కాదు. మనము ఎవరైనా ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, అక్కడ అంతా ఆనందాలతో ఉంటారు. అలాగే ఎవరో ఒక ఆయన మరణించాడు ఒక కుటుంబంలో, అక్కడంతా ఏడుపులు, పెడబొబ్బులు, శోకాలతో ఉంటుంది ఆ ప్రాంతం. కానీ మనం ఇక్కడ ఏది సంతోషించాల్సిన విషయం? అది సంతోషించాల్సిన విషయం చనిపోయినది. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చుని ఉండండి అని చెప్పాడు అనమాట. అది చాలా గొప్ప విషయం అన్నట్టుగా. ఈ భూలోకాన్ని విడిచాడంటే ఉన్నత లోకాలకు వెళ్ళి మరలా భూలోకానికి మరింత మెరుగైన స్థితిలో రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే ఇక్కడ చనిపోకపోతే ఇది ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. అతని యొక్క అభివృద్ధి ఇక్కడతోనే పరిమితం అయిపోతుంది. అభివృద్ధి ముందుకు జరగదు. మళ్ళా అభివృద్ధి జరగాలి అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుని ఇప్పుడు దానికి తగ్గ అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అతనికి, చనిపోయిన వ్యక్తికి చనిపోవటం అనేది చాలా మేలైన విషయము అది అనేది అతను గ్రహిస్తాడు. తను చనిపోతానన్నా భయపడడు. తన ఆత్మీయులు ఇతరులు చనిపోతున్నారు అన్నా కూడా అతను కంగారు పడాల్సిన పని లేదు అనేది ఉంటున్నారు. ఎందుకని మృతి నొందిన వారు ఇంకనూ తన చెంతనే ఉన్నారనియును, నిద్రలో స్థూల దేహమును కొంతకాలము విడిచిపెట్టినంత మాత్రమున యథాపూర్వముగా వారి చెంత నిలిచి ఉండవచ్చునని అతడు ఎరుగును. ఇప్పుడేంటి, మనం వాళ్ళు కామ శరీరంలో ఉన్నారు, కామలోకంలో కామ శరీరంతో ఉన్నారు. మనం కూడా కామ శరీరంతో కామలోకంలో అదే సమయంలో ఉంటున్నాం. మనం భూలోకంలో భౌతిక శరీరంతో ఉన్నప్పటికీ మనం ఏకకాలంలో కామ శరీరంతో కామలోకంలో, మానసిక శరీరంతో మానసిక లోకంలో కూడా మేము వ్యవహరిస్తున్నాం. కాబట్టి అక్కడ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కామలోకంలో ఉన్నప్పుడు మనతో మాట్లాడుతూనే ఉన్నారు, మనము వాళ్ళు సంభాషించుకుంటూనే ఉన్నాం, చూసుకుంటూనే ఉన్నాం ఒకళ్ళకొకళ్ళు. ఇంకెక్కడ చనిపోయినట్టు అప్పుడు? అట్లాగే మానసిక లోకంలో అక్కడ సంభాషించుకుంటూనే ఉన్నాం, ఒకళ్ళకొకళ్ళని చూసుకుంటూనే ఉన్నాం. కారణలోకంలోకి వెళ్ళినా అక్కడ అంతే. మరలా కిందకి దిగినప్పుడు
మళ్ళీ ఇక్కడ భూలోకంలో మళ్ళీ కలుస్తూనే ఉన్నాం మనం. ఎందుకంటే ఈ విషయాలన్నీ మనకు తెలిసినది. ఆఫ్టర్ డెత్ స్టేట్స్ మనకి తెలిసినాయి. మరణానంతర స్థితులన్నీ మనకి తెలిసినాయి. తర్వాత పునర్జన్మం ఎలా కలుగుతుందో తెలిసింది. ఈ విషయాలన్నీ అవగతం అవడం వల్ల మనకి ఈ మరణము అంటే భయం లేని స్థితికి వచ్చింది. అదే ఈ విషయాలు మనకు తెలియకపోతే అంతకుముందు ఎలా ఉన్నాం? మరణం అంటే ఎంతో భయం. మనకు గాని, మన చుట్టుపక్కల మన ఆత్మీయులకు గాని, మన బంధువులకు గాని వాళ్ళు చనిపోతున్నా మనకి భయమే. మనం చనిపోతున్నా మనకి భయమే. మరణము అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఉండం మనం భూలోకంలో అనేది ఆ భయం పెట్టుకుంటాం. కానీ ఎప్పుడైతే మనకి ఈ విషయాలన్నీ అర్థమైనాయో, మరణానంతర స్థితులు, పునర్జన్మము, ఈ విషయాలన్నీ అర్థమయ్యేటప్పటికల్లా మరణము అనేది చాలా ఉపయోగకరమైన విషయము. భయపడాల్సిన అంశం అసలు ఏమాత్రము దాంట్లో లేదు అన్నది అర్థం. అతడి ప్రపంచమంతయు ఒక్కటనియును, మన కండ్లకు అగుపించినను అగుపించకున్నను భగవంతుని శాసనంలో ఒక్క రీతినే ప్రపంచమునంతను పాలించుతున్నవన్నీ స్పష్టముగా చూస్తుంది. అతడు ఈ ప్రపంచమంతయు ఒక్కటనియును. అతడు అంటే ఈ విషయాలన్నీ, ఈ సంగతులన్నీ తెలుసుకున్నవాడు, దివ్య జ్ఞాని. అతడి ప్రపంచమంతయు ఒక్కటనియును, మన కండ్లకు అగుపించినను అగుపించకున్నను భగవంతుని శాసనంలో ఒక్క రీతినే ప్రపంచమునంతను పాలించుతున్నవని స్పష్టముగా మనం ఒక్క భూలోకమే కాదు, అన్ని లోకాలకి సంబంధించి ఏకకాలంలో ఒకదానికొకటి కనెక్షన్ గా ఉంది. ఇప్పుడు మనకి రాష్ట్రపతి ఎట్లాగైతే మన దేశం మొత్తాన్ని ఆయన పాలిస్తున్నాడు కదా, ఆయన యొక్క శాసనాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రపతి చేసే ప్రతి శాసనం మొత్తం దేశమంతా మారుమూలకి ఎక్కడున్నా సరే మన దేశ సరిహద్దుల వరకు అది వెళుతూనే ఉంది. ఆ శాసనం ప్రకారం మొత్తం నడుస్తూనే ఉంది. ఇట్లా మనకే ఇలాగ ఉంటే మరి మొత్తాన్ని నడిపేది ఎవడైతే ఉన్నాడో ఆయన యొక్క శాసనాలు ఈ సమస్త లోకాలని, సమస్త ప్రపంచాలని నడుపుతూ ఉన్నది. అందుకే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఈ భగవద్గీతలో చెప్తుంది. ఆయన అధ్యక్షతన సమస్తము ప్రకృతి మాత నుంచి ఇలాగ వెలువడుతూ ఉన్నది. సృష్టి అంతా వ్యక్తమవుతూ అవ్యక్తంలోకి వెళుతూ మరలా వ్యక్తమవుతూ వీటన్నిటికి సంబంధించినటువంటి శాసనాలు ఏవైతే ఉన్నాయో భగవంతుని యొక్క శాసనాలు అన్ని చోట్ల పనిచేస్తూనే ఉన్నాయి. అక్కడెక్కడో పనిచేస్తున్నాయి, మన దగ్గరే కాదు అన్నట్టు కాదు. ఇక్కడ మన దగ్గర, మన దేహంలో, మన మనస్సులో, మన ప్రాణంలో అన్ని చోట్ల అది పనిచేయని చోటు అన్నది లేదు. ఇంకా ఇక్కడ ఈ సమస్తంలో, సమస్త సృష్టిలో అన్నిట్లోనూ పనిచేస్తున్నాయి అన్నది మనకి అర్థమవుతూ ఉన్నది. లేకపోతే ఏమవుతుంది, మన దేశం వరకు మన రాష్ట్రపతి, అది కూడా అర్థం కాని పరిస్థితి చాలా ఉంటుంది. రాష్ట్రపతి శాసనం ప్రకారం మన దేశం మొత్తం పరిపాలన సాగుతున్నది అన్నది కూడా అర్థం కాని విషయం కూడా ఉంది మనకి. కానీ ఈ విషయాలన్నీ మనకు అర్థమైన తర్వాత, ఈ సంగతులు తెలిసిన తర్వాత మనకేమైంది, మన దేశానికి రాష్ట్రపతి ఎట్లాగో, రాష్ట్రపతి శాసనాలు ఎట్లాగో మన దేశ ప్రజలందరి మీద ఎలాగ పనిచేస్తూ ఉంటాయో అట్లాగా ఈ సమస్త లోకాలకి సంబంధించి ఆ భగవంతుడి శాసనం, సమస్తానికి ఆధారమైన వాడు ఎవడున్నాడు, వాడి యొక్క శాసనాలు ప్రకారం అవి పనిచేస్తూ ఉన్నాయి. ఆ శాసనాలు పనిచేస్తూ ఉన్నాయి, దాని ప్రకారం ఇదంతా నడపబడుతూ ఉన్నది అన్నది అర్థమైంది మనకి, స్పష్టముగా చూచు. దాంట్లో ఏమాత్రం అనుమానపడాల్సిన లేదు. ఇప్పుడు ఇదేమైనా అనుమానం ఉందా? రాష్ట్రపతి యొక్క శాసనం ప్రకారమే ఈ దేశం నడుస్తూ ఉన్నది, దేశ ప్రజల మీద ఈ శాసనాలు పనిచేస్తూ ఉన్నాయి,
ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. వాళ్ళు పెట్రోల్ రేటు పెంచారు అన్నారు. పెట్రోల్ రేటు పెంచారంటే దేశం మొత్తం, కొంతమందికి పెంచారు, కొంతమందికి పెంచలేదని లేదు కదా. శాసనం ఇచ్చారు అంటే మొత్తం అందరికీ అది వర్తిస్తుంది. ఈ కాస్తలోనే మనకి ఇట్లాగున్నప్పుడు మొత్తాన్ని నడుపుతున్నటువంటి వాడు ఎవడు ఉన్నాడో వాడి యొక్క శాసనము ఈ మొత్తం మీద పనిచేస్తూ ఉంటుంది అనేది స్పష్టంగా మనకి అవగాహన అవుతుంది. కనుక వానిక ప్రపంచంలో ఒక భాగం నుండి మరి ఒక భాగమునకు ఎగినప్పుడు భీతి గాని వింత గాని ఉండదు. అంటే మనం భూలోకంలో అంటే మన దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తే మన వరకు అంటే పరిమితంగా ఉన్నాయి. ఏ దేశానికి సంబంధించిన శాసనాలు ఆ దేశానికి అన్నట్టుగా ఉన్నాయి. కానీ ఇవి ఏంటి మరి, ఇప్పుడు మనం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాం అనుకోండి, మనకేమీ ఇబ్బంది లేదు కదా. వీసాలు కానీ పాస్పోర్ట్లు వీసాలు ఇట్లాగేం అక్కర్లేదు కదా. ఎందుకంటే ఒకే దేశానికి సంబంధించిన ఒకే రాష్ట్రపతి అధీనంలో మనం ఉన్నాం కాబట్టి ఇంకా మనకేమీ అంత ఇబ్బంది ఉండదు. కానీ మనం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే అది మారిపోయింది, రాష్ట్రపతులు మారిపోయారు. దానివల్ల ఏంటి, ఇంకా వీసాలు కొంచెం భయపడుతూ మనం భీతి చెందుతూ వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఈ మన దేశంలో ఎన్ని రాష్ట్రాలైనా మన దేశం మొత్తం తిరగవచ్చు. అట్లాగే ఈ స్థూల ఈ సమస్త సృష్టి ఒకడి యొక్క అధీనంలో ఉంది కాబట్టి, ఒకటి శాసనాల ప్రకారం ఇది నడుస్తుంది కాబట్టి మనం ఏ లోకంలోకి వెళ్ళినా ఇంకా భయపడక్కర్లేదు. ఎందుకంటే ఏ లోకానికి వెళ్ళినా భూలోకంలో ఉన్నా ఆయన శాసనాలే, భూలోకం నుంచి కామలోకంలోకి వెళ్ళినా అక్కడ ఆయన శాసనాలే, కామలోకం నుంచి మానసిక లోకంలోకి వెళ్ళినా అక్కడ ఆయన శాసనాలే పనిచేస్తున్నాయి. ఆయన చట్టాలే ఆయన ఏర్పరిచిన చట్టాల ద్వారానే పని జరుగుతూ ఉన్నది, పరిపాలన జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒకడే మహాచక్రవర్తి. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. భూలోకం విడిచేసి మనం కామలోకానికి వెళ్ళాము, అయ్యో ఎట్లాగా మనం భూలోకం విడిస్తే అక్కడ మళ్ళీ మనల్ని ఎట్లాగుంటుందో మనకి అనే భీతి మనకు ఉండదు. భీతి గాని వింత గాని ఉండదు. తెర కావలి వైపున ఏమి కనబడును అన్న సంశయము ఉండదు. అక్కడ ఎలాగుంటుందో ఏంటో అనేది ఆ విషయాలను మనకి ఇక్కడ అవగతమైనవి కదా. తనకు ఉన్నత జీవితమున నూతన జ్ఞానము సంపాదించుటకును ఉపయుక్తముగు పనిచేయుటకును అవకాశములు అద్భుతముగా శ్రేణులు గట్టి తన ఎదుట ప్రత్యక్షమగుననియును. అక్కడ కూడా మనం సేవ చేయటానికి, ఇతరులకి మనం చేయూతనివ్వటానికి, ఏదైనా వాళ్ళకి చక్కగా సలహాలు అవి చెప్పి వాళ్ళ భయం నుంచి భీతి నుంచి, అంటే ఇట్లాగా వేరే లోకంలోకి వచ్చాము అమ్మో భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, విషయాలు తెలియని వాళ్ళు. దానివల్ల వాళ్ళకి విషయం తెలిసిన మనం ఈ విషయాలన్నిటిని వాళ్ళకి వివరించి వాళ్ళ భయాన్ని పోగొట్టడానికి ఎంతో అవకాశం ఉంది మనకి. అద్భుతముగా శ్రేణులు గట్టి తన ఎదుట ప్రత్యక్ష మగుననియును. ఈ స్థూల దేహమును విడిచిన తరువాత జీవితము ఐహిక సుఖానుభవములన్నిటినీ శూన్యములు అనిపించినంత పరిస్ఫుటముగాను దీప్తవంతముగాను అతడేను. మనం ఎప్పుడైతే ఈ భౌతిక దేహం విడుస్తామో మరుక్షణం స్వేచ్ఛ అంతా కట్టిపడేసినట్టుంది మనకి ఈ దేహంతో. ఈ భౌతిక దేహంలో ఉన్నంతసేపు మనం చాలా పరిమితంగా కట్టిపడేసినట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే దేహాన్ని విడుస్తామో, మరణించాము అని ఎప్పుడైతే అనుకుంటామో, మరణించటము అని ఎప్పుడైతే జరిగిందో, మరణము మనకి వచ్చిందో, ఇప్పుడేంటి మొట్టమొదటిగా మనకి అనుభూతమయ్యేది స్వేచ్ఛ, శాంతత. ఏమాత్రం రోగాలు రుష్టులు ఇటువంటి లేనివి, అలసట లేనిది, పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి చక్కటి మనం కలగనేది ఏదైతే ఉందో, ఎంత హాయిగా ఉండాలని అనుకుంటామో అంత హాయి అయిన స్థితిని పొందుతాము మొట్టమొదటిసారిగా. ఇంకా అప్పుడు మరణం ఎందుకు భయపడాలి, మనం భయపడం ఇంకా. కనుక స్పష్టమైన ఆ జ్ఞానము ద్వారాను, శాంతమైన విశ్వాసము ద్వారాను
అనంత జీవితం యొక్క శక్తి వాని చుట్టూనున్న వారందరి మీదను ప్రసరించింది. ఇక్కడ భౌతిక జీవితం ఒక్కటే కాదు మనకున్నది, ఇంకా ఎన్నో లోకాలకి సంబంధించిన జీవితం ఉంది. అంటే మనము జీవించే ఉన్నాము, మరణించలేదు అన్నది మనకి మొట్టమొదటిగా దీని ద్వారా మనకు అందుతూ ఉంటుంది. దాంతో మరణ భయం పోతుంది. మనం చనిపోతే కదా మనకు మరణ భయం అనేది. చనిపోకుండా ఈ దేహంలోనే ఉండాలి, ఈ భౌతిక దేహంలోనే అన్నది రాదు మనకి. అతడు వెనుక అనాగరికుని వైపు చూచి పూర్వము తను ఎట్లుండినో తెలుసుకున్నాడు. మనుషులలో అత్యంత మహనీయులను జ్ఞాన సంపన్నులనైన వారిని చూచి తను ముందెట్లుండనో తెలుసుకున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మధ్యలో ఉన్నాం. మన వెనక రాతి యుగం అని, ఇలాగా అనాగరికుడు, అడవి మనుషులు, ఇలా ఎన్నో స్థితులు దాటి వచ్చాం మనం. ఒకప్పుడు అలాగ ఉన్నాం మనం, పూర్తిగా ఏమాత్రము తెలివి లేనిదిగా, మనోవికాసం లేని వాళ్ళంగా. అట్లా అనాగరికుడి దగ్గర నుంచి క్రమక్రమంగా ఇప్పుడున్న మన స్థితికి వచ్చాం. అంటే మనం ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏంటి? మన దగ్గరే చాలా గొప్ప గొప్ప మహాత్ములు మన వైపుగా ఉన్నారు, మన కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నారు. ఆ మహాత్ముల దశకి వెళ్ళటానికి కూడా, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మనం ఉన్న దశ నుంచి, అనాగరికుడి దశ నుంచి మనం ఎట్లాగైతే ఇప్పుడు ఈ దశకు వచ్చామో, కొంత నాగరికం నేర్చుకున్న వాళ్ళం అన్నట్టుగా, ఈ దశ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిన వాళ్ళు. కాబట్టి మనం కూడా ఈ రోజున ఇక్కడ ఉన్నాం, రేపు కొన్నాళ్ళకి అటువంటి మహాత్ముల దశకి, పూర్తిగా అత్యంత మహనీయులు ఉన్నటువంటి జ్ఞాన సంపన్నులైనటువంటి వారి దశకి మనం కూడా వెళ్తాం అనేది మనకు అర్థమవుతుంది. సో మన నెక్స్ట్ స్టేజ్ అది అన్నట్టు. ఆఫీసులో చూడండి, గుమస్తా ఎప్పుడు తను అక్కడే కూర్చుంటాను అనుకోడు. తనకన్నా పైన ఇప్పుడు ఎల్డిసి ఉన్నాడు, జూనియర్ అసిస్టెంట్, వాడు ఎప్పుడు సీనియర్ అసిస్టెంట్ గా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ సీనియర్ అసిస్టెంట్ కూడా ఒకప్పుడు జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నాడే. వాడు ఉన్నతిన ఆ ప్రమోషన్ వచ్చి సీనియర్ అసిస్టెంట్ గా అయ్యాడు. అట్లాగే మనం కూడా ఇప్పుడున్న స్థితి నుంచి ప్రమోషన్కి అవకాశం ఉంది. ఎందుకంటే మన కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళు, ప్రమోషన్ వచ్చి ఆ ఉన్నతిని పడిచిన వాళ్ళు. అట్లాగే మన కళ్ళ ముందు ఈ జ్ఞాన సంపన్నులు, అత్యంత మహనీయులు, వీళ్ళందరూ మనకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళలాగా మనం కూడా అవుతాం. అంటే రాబోయే రోజుల్లో మనం ఇట్లాగా అవుతాం అన్నది మనకు ఒక అవగాహన ఉంది. ఎందుకంటే మనం క్రితం ఎట్లా ఉన్నాం అనే దానికి ఆ రాతి యుగం మనుషుల గురించి చూసినప్పుడు, అనాగరికులను చూసినప్పుడు మనం అక్కడి నుంచి ఇదిగో ఇట్లాగ వచ్చాము ఇప్పటికీ, పరిణామంలో అభివృద్ధి చెందుతూ, వికాసం చెందుతూ అన్న విషయం అర్థమైంది. ఎందుకంటే ఎవ్వరు కూడా ఎక్కడ కూడా అక్కడ ఆగిపోవటం ఉండదు, ఉన్నతి పడవటం. పరిణామంలో అభివృద్ధి చెందుతూ, వికాసం చెందుతూ ముందుకి వెళ్ళడం. ఎందుకంటే నిచ్చెన మెట్లు, ఆ నిచ్చెన మెట్టు దగ్గర ఆగిపోవటం ఉండదు ఎవరైనా కానీ. ఎవరైనా నిచ్చెన వేశారంటే అర్థం ఏంటి? ఈ కింద నుంచి, నేల మీద నుంచి ఆ డాబా పైకి ఎక్కడానికి నిచ్చెన వేశారనుకోండి, అప్పుడేమవుతుంది? కింద మెట్టు దగ్గర ఆ నిచ్చెన వేసే చోటకెళ్ళి ఆ నిచ్చెన కింద దగ్గరే ఆగిపోతూ ఉన్నాం లేదు కదా. ఎంత తొందరగా ఎక్కి ఆ మెట్లన్నీ ఎక్కేసేసి ఆ డాబా పైకి వెళ్ళాలి అని చూస్తాం కదా. అట్లాగే ఇక్కడ కూడా నిచ్చెన మెట్లు లాంటిది ఈ పరిణామము, ఈ అభివృద్ధి, ఈ వికాసము, ఇవన్నీ కూడా అందుకని ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాం. ఈ విషయాలు తెలిసిన తర్వాత ఇంకా మరింత తొందరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కనుక వానికి తన భవిష్యత్తును గురించి సంశయం ఉంటే అసాధ్యం. వాళ్ళు అయ్యారు, మనం అవుతామో లేదో అన్నది ఇక అటువంటి సంశయమే, అటువంటి సందేహమే ఉండదు. వాడు విరామం లేని వికాస శ్రేణిని
తన ఎదుట నిశ్చలముగా మీదికి పోతున్న ప్రతి మెట్టు మీదను జనులను కలిగి ఉన్న పరిపాక నిశ్రేణిని గాంచి ఇదొక మహానిచ్చెన అనమాట. నిచ్చెనంటే సమస్త లోకాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఈ మానవాళి, సమస్త మానవాళి పైకి ఎక్కుతూ కిందకి దిగుతూ ఉన్నటువంటి నిచ్చెన అది. ఆ నిచ్చెనలో పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలా పైకి వెళ్ళిన వాళ్ళు, చాలా దిగువన ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం మధ్యలో ఉన్నాము మనం. కాబట్టి మనం మీదకి, కింద నుంచి వచ్చిన వాళ్ళు మీదకి, అంటే మనం ఎక్కడి నుంచి బయలుదేరాము, అట్టడుగు స్థాయి నుంచి బయలుదేరాము. నాగరికుడు మనుషుల నుంచి, ఒక రాతి యుగం మనుషుల దగ్గర నుంచి బయలుదేరాం మనం. బయలుదేరి ఒక నాగరికుడుగా ఇప్పుడు ఒక మధ్య స్థాయికి చేరాము. మనకి ఇంకా పైకి వెళ్ళి మనం తల పైకెత్తి చూస్తే ఇంకా చాలా మంది ఇంకా చాలా ఎత్తులో ఉన్నారు. చాలా మెట్లెక్కి పైకి చాలా ఎత్తులో ఉన్నారు. వాళ్ళంతా జ్ఞాన సంపన్నులు, మహనీయులు, ఇట్లా ఉన్నారు వాళ్ళు. అంటే ఈ మెట్లెక్కేగా వాళ్ళు వెళ్ళింది, వాళ్ళు అక్కడికక్కడ ప్రత్యక్షం అవ్వలేదు కదా. వాళ్ళు ఈ అట్టడుగు స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అంత ఉన్నత స్థాయికి వెళ్ళారు. అట్లాగే ప్రతి వాడు ఉన్నత స్థాయికి వెళ్ళే వాళ్ళే అన్న భావన మనకు కలుగుతుంది. ఎవ్వరు కూడా కింద అట్టడుగు స్థాయితోనే ఆగిపోరు. ప్రతి వాళ్ళు కూడా ముందుకు వెళ్లాల్సిందే. కాకపోతే అది ఇప్పుడా, కొద్దిగా ఆలస్యంగానా అన్నదేదే కానీ, ఏదో నెమ్మదిగా ఇప్పుడుకో అన్నట్టుగా కొంతమందికి ఉంటుంది. కొంతమంది త్వరగా ఎవరు వాళ్ళు ఈ విషయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, ఈ విషయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఇంకెందుకు ఊరుకుంటారు? మనం ఇప్పుడు దాకా ఏంటి, అసలు ఈ నిచ్చెన అన్నదే లేదు మనకి. నిచ్చెన అన్నది లేనప్పుడు నిచ్చెన మెట్లే లేవు ఇక మనకి. దాంతో మనం ఎక్కడోళ్ళం అక్కడ ఆగిపోయినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడేంటి, ఈ నిచ్చెన ఒకటి కనిపించింది మనకి. భూలోకం నుంచి దివ్య లోకాలకి, దివ్య ఆ భగవంతుడి వరకు ఆ నిచ్చెన కనిపించింది. ఆ నిచ్చెన అనగానే మెట్లు కనిపించింది. మెట్లతో ఎక్కేసేయచ్చు మనం చిట్ట చివరికి. ఎంత ఆ నిచ్చెన ఎక్కడ దాకా ఉంది, భగవంతుడి దాకా ఉంది. పరిపూర్ణ స్థితికి ఏదైతే ఉందో అంత దాకా ఉంది ఆ నిచ్చెన. అంత దాకా ఉన్న నిచ్చెన అంటే ఏంటి, చిట్ట చివరి దగ్గర ఎక్కడానికి వీలుగా ఉండేటట్టుగానే ఏర్పాటవుతుంది కదా నిచ్చెన అనంగానే. ఏదో సగం ఎక్కి అక్కడితో ఎక్కడానికి లేకుండా చేస్తారు ఆ నిచ్చెన కాదు కదా. నిచ్చెన అంటే ఎంతవరకు వెళ్ళగలుగుతాం, మనకి ఎంత వరకు వెళ్ళటానికి వీలుగా ఉంటుందో అంత ఎత్తుగా ఉన్నటువంటి 2 అడుగుల నిచ్చెన మనం ఏర్పాటు చేసుకుంటాం కదా. ఒక 20 అడుగులు పైకి ఎక్కాలి మనం, అంటే 20 అడుగుల నిచ్చెన మనం పెట్టుకుంటాం. అయితే 30 అడుగుల నిచ్చెన్ని తెచ్చుకుంటాం మనం. మనకి ఎంత వరకు కావాలో అంతవరకు అన్నట్టుగా. అలాగే ఇప్పుడు భగవంతుడికి దగ్గరికి వెళ్ళాలి మనం. అంటే అంతవరకు వెళ్ళే నిచ్చెన మనకు ఎదురుగా ఉందన్నమాట సిద్ధంగా. అయితే ఆ నిచ్చెన ఇప్పటి వరకు మనకు కనపడలేదు. అసలు నిచ్చెన ఉన్నట్టే తెలియలేదు మనకు. దాంతో ఏమైంది, ఎక్కడోళ్ళం అక్కడే ఉంటాం కావాలా. ఈ మరణంతో ఇక ఇక్కడతో ఆగిపోతుంది. అందుకని మనం మరణించకుండా ఇక్కడెక్కడే తిరుగాడుదాము, తచ్చెట్లాడుదాం, ఈ దేహంలోనే ఉంటూ ఈ దేహాన్ని వదలకూడదు మనం అన్నట్టుగా మనం ఇప్పుడు దాకా ఉన్నాం. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మన గమనికలోకి వచ్చినాయో, అప్పుడు ఇది మరణిస్తేనే మనం మళ్ళీ నెక్స్ట్ దానికి ముందుకి ఇంకొక మెట్టు ఎక్కడానికి అవకాశం ఏర్పడుతుంది అన్న భావన మనకి తెలుస్తుంది. అంటే మరణం అనేది మనకి ఒక అడుగు ముందుకు వేయటానికి ఉపయోగమే కానీ, మనం ఇక్కడతో ఎండ్ అయిపోయేది కాదు అనేది కూడా తెలుస్తుంది. తర్వాత నిచ్చెన మనకి ఇప్పుడు కనిపించింది. అంతకు ముందు లేని నిచ్చెన అంతకు ముందు కూడా ఉంది, కానీ ఆ నిచ్చెన ఉన్నట్టుగా మనకు అవగాహన లేదు. ఇప్పుడు నిచ్చెన ఉన్నట్టుగా అవగాహన వచ్చింది. నిచ్చెన ఉంది అంటే అర్థం మెట్లు ఉన్నాయి, మెట్లు ఉన్నాయంటే అర్థం ఎక్కడానికి. ఆ నిచ్చెన ఉందంటేనే అర్థం ఏంటి, అది ఉపయోగించుకోవడానికి అక్కడ పెట్టాం. అంటే పైకి ఎక్కడం కోసం. మనకి మామూలుగా మనం పైకి ఎక్కలేని దాన్ని ఆ నిచ్చెన ద్వారా ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం కదా. అంటే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళటానికి మనకు అందుబాటులో లేదు కాబట్టి ఎట్లాగని ఆలోచిస్తే ఒక నిచ్చెన పెడతాం. ఆ నిచ్చెన ద్వారా భగవంతుడిని చేరటం, ఆ దివ్య లోకాలను చేరటం. ఇక్కడ ఆ నిచ్చెన కనిపించింది. ఇక మనం గ్యారంటీగా మనం వెళ్ళిపోవచ్చు. నిచ్చెన ఉందంటే పిల్లోడు కూడా ఎక్కేసేయచ్చు కదా పైకి.
చక్కగా మెట్లు ఎక్కేసేయచ్చు. బట్ అట్లా మనం వెళ్ళిపోతూ ఉంటే కింద ఎవరైనా మనకి దిగువ మెట్టు మీద ఉండి ఇంకా ఎక్కలేక అట్లాగే అవగాహన లేమితో తెలుసో తెలియకో అక్కడ అయిపోయి ఇదే నాకు సరిపోతుంది, ఇక అటు ఇటు వెళ్ళక్కర్లేదన్న వాళ్ళు పైకి రావడం ఎట్లాగా అని చూస్తున్న వాళ్ళకి చేయూతనివ్వచ్చు. మనం పైకి వెళుతూ ఇలా మనకి పైన ఉన్న వాళ్ళు మనకి చేయూతనిస్తున్నారు. అట్లాగే మన కింద ఉన్న వాళ్ళకి మనం చేయూతనిస్తూ అందరం అలాగా పైకి 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 ఆ భగవంతుడి యొక్క అనుభూతికి, ఆ భగవద్ అనుభూతి దగ్గరికి మన చిట్ట చివరి ఇచ్చిన మెట్టు దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంది. అది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా దీంట్లో ఏమాత్రం భయపడాల్సింది, బాధపడాల్సింది అనేది లేకుండా మనం నిరంతర ప్రయాణంలో ఉన్నాము. మరణం అన్నది దేహంని విడుచుట తప్పితే ఇంకొక విషయం ఏమి లేదు. నిరంతర ప్రయాణంలో మనం ఉన్నాము, అభివృద్ధి పదం కేసు వెళుతున్నాము. అతడు కార్యకారణ ధర్మము మార్పు లేనిదని ఎరిగిన వాడు ఒకటి చేతనే నిశ్రేణి నెక్కగలడు. ఏలైనా ఆ ధర్మం ఎప్పుడు నొక్క రీతిగానే వ్యవహరించును కనుక. అంటే ఇప్పుడు ఈ దివ్య ధర్మాలు ఏవైతే ఉన్నాయో, మౌలిక తత్వ దివ్య ధర్మాలు, అవి ఏంటి సృష్టికి ముందున్నాయి. ఆ వాటిని అనుగుణంగానే దేవుని యొక్క శాసనాలు అంటే ఏమిటి? ఆ భగవంతుడి శాసనాలు ఇవే. లా ఆఫ్ ఎవల్యూషన్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ రీఇన్కార్నేషన్, వీటికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవే రూల్స్, ఇవే శాసనాలు వర్తిస్తాయి ఏ లోకానికి వెళ్ళినప్పుడు. ఒక్క రీతిగానే వ్యవహరించును కనుక భూలోకముతో సంబంధించిన ప్రకృతి ధర్మములను ఉపయోగించినట్లే దానిని కూడా నిర్భయముగా ఉపయోగించు. ఎక్కడికి వెళ్ళినా కానీ దాని ప్రకారం వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. అతను ఆ ధర్మము నెరిగిన వాడు చేత ప్రాపంచిక విషయముల పరస్పర సంబంధమును యథాతథముగా నుంచి తనకి ఏది అయినా సంభవించినప్పుడు అది తాను పూర్వపు దినములలో గాని పూర్వపు జన్మములలో గాని చేసిన పనుల యొక్కయు, ఆడిన మాటల యొక్కయు, మనస్సులో చేరనిచ్చిన సంకల్పముల యొక్కయు ఫలితముగా సంభవించినదని కనుగొన్నాడు. ఇప్పుడు దేనికి అతను భయపడటం అనేది ఉండదు. ఎందుకంటే ఇది అంతకు ముందు దాని యొక్క ఫలితంగా వచ్చింది. కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది ఉంది. కార్యకారణ ధర్మం అంటే క్రియ ప్రతిక్రియ. క్రియ జరిగిన వెంటనే దానికి ప్రతిక్రియగా మరలా మనం క్రియేట్ చేసిన వాడి దగ్గరికి అది వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు జరుగుతున్నదంతా ఎప్పుడుదనమాట, అంతకుముందు మనం చేసిన దాని యొక్క ఫలితంగా ఇప్పుడు ఉంది. నేను మీతో మాట్లాడుతున్నానంటే ఫోన్ ద్వారా, అంతకుముందు మనం నిర్ణయించుకున్నదే కదా. ఇప్పుడు హఠాత్తుగా వచ్చింది కాదు ఇది. కారణము ఇది కార్యము, ముందు అనుకున్నాం కారణము ఇది, దాని యొక్క ఫలితంగా ఈ మాట చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఇదే తర్వాత కారణం అవుతుంది. ఎప్పుడు కూడా మనకి కార్యకారణ సంబంధాలు కాజ్ అండ్ ఎఫెక్ట్ అనుకున్నాం. ఇప్పుడు ఇది ఎఫెక్ట్ వచ్చింది, మళ్ళీ ఇది కాజ్ అయిపోయి మళ్ళా ఇంకొక ఎఫెక్ట్ కి అవకాశం ఏర్పడుతుంది. అట్లా అంచెలంచెలుగా ఉంటుంది అనమాట, గొలుసు కట్టుగా. ఇప్పుడు ఏదైనా కానీ మనకి అంతకు ముందు చేసిన పనుల యొక్క ఫలితంగా ఇది వచ్చింది. అది కూడా అవతల వాడు చేసిన పనుల యొక్క ఫలితంగా మన దగ్గరికి రావటం కాదు, మనం చేసిన పనుల యొక్క ఫలితంగా మన దగ్గరకు వచ్చింది ఇది. అది మొట్టమొదటిగా గ్రహిస్తాడు ఇతను. గ్రహించినప్పుడు ఏమవుతుంది, ఇది మనం చేసిన దాని ఫలితంగా వచ్చింది, దానివల్ల దాన్ని తోసేయటానికి చూడడు. మనం చేసింది కదా మరి, కాబట్టి ముందు దాన్ని గ్రహిస్తాడు. ఇప్పటి వరకు మనం ఎట్లాగున్నాము, దాన్ని తోసేయడానికి చూస్తున్నాం. అది ఎవరో మన మీద నెట్టారని అనుకుంటున్నాం. ఈ కష్టాన్ని, ఈ భయాన్ని, ఈ దుఃఖాన్ని ఎవరో మన మీదకి నెట్టారు, అందువల్ల ఈ కష్టం పడాల్సి వచ్చింది మనం అని ఇప్పటి వరకు అనుకున్నాం. ఈ విషయాలు అవగతమయ్యాక మొట్టమొదటిగా మనకేం తెలిసింది, ఇది క్రియ మనమే చేసాము, దాని యొక్క ప్రతిక్రియగా ఇప్పుడు మన దగ్గరికి అవి నడిచి వచ్చినాయి. కాబట్టి ఈ కష్టాలన్నీ మన వల్లే,
ఈ దుఃఖాలన్నీ మన వల్లే అన్న విషయం అర్థమైనప్పుడు వాడు అవతల వాడి మీదకి అంతకుముందు ఎందుకు బాధపడ్డాం మనం? ఆ కష్టానికి ఎందుకు ఎక్కువ బాధపడ్డాం మనం, ఎక్కువ స్పందించాము? అంటే అవతల వాడు మనల్ని కష్టపెట్టాడు అన్న పాయింట్ లో అట్లాగా మనం స్పందించాము, బాధపడ్డాం. కానీ ఇది మన వల్లే వచ్చింది అన్న విషయం అర్థమైన తర్వాత అప్పుడు ఆ బాధ యొక్క తీవ్రత సగం తగ్గిపోతుంది. మనదే కదా ఇది, మన వల్ల మనం చేసిన పనుల యొక్క ఫలితంగా మనకు వచ్చింది. ఇంకా అందుకని దాన్ని పాజిటివ్ గా దాన్ని గ్రహిస్తాడు. పాజిటివ్ గా గ్రహించడమే కాకుండా ఆ తీవ్రత వెంటనే తగ్గిపోతుంది, అంత తీవ్రత ఉండదు. ఇంతకు ముందు మరి ఎంతో కష్టాన్ని, బాధను అనుభవించాం. ఎందుకని అవతల వాడు మన మీదకి నెట్టాడని. అవతల వాడు మన మీదకి నెట్టాడన్నప్పుడేమో ఎంతో బాధను అనుభవించాం. ఇప్పుడు కానీ యథార్థ విషయం తెలిసింది మనకి, ఇది మనం చేసిన వ్యవహారం ఇదే. నేను మాట్లాడిన మాటలు కానీ, నా ఆలోచనలు కానీ, నేను చేసిన పనులు కానీ, వాటి యొక్క ఫలితాలుగా, అది ఇవాళ చేసామా, నిన్న చేసామా, క్రితం జన్మలో చేసామా, అంత క్రితం జన్మలో చేసామా తెలియదు, ఎప్పుడో చేసాము. అది చూస్తూ చూస్తూ మన చుట్టూనే ఉంది. అది అవకాశం వచ్చినప్పుడు మన మీదకి వచ్చింది. సో ఇది మనదే, మనది కాబట్టి దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాం. చేయగలిగింది లేదు కదా అన్నట్టుగా. అప్పుడు బాధ యొక్క తీవ్రత తగ్గిపోతుంది. దుఃఖమంతయు రుణము తీర్చుట వంటిదనియును కనుక తను సంసార కష్టములను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు అవి ఎందుకు వచ్చినవో తెలుసుకుని ఉన్నందున ప్రతిదానికి మనకి సమాధానం ఉంటుంది. ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది అంటే సమాధానం ఉంటుంది. అవి తన రుణమును కొంత తీర్మానించుటకు అవకాశం ఇచ్చుతున్నవని సంతోషంతో వానిని అందుకుని గుణపాఠంలో నేర్చుకున్నటకు వానిని ఉపయోగించు. తీర్చాల్సిన అప్పులుగా వాడు అనుకుంటాడు. తీర్చాల్సిన అప్పులు అనేటప్పుడు కల్లా అప్పు తీరిస్తే సంతోషమే కదా. అప్పు ఉన్నంతసేపు మనకి బాధగా ఉంటుంది, ఆ అప్పు తీర్చగానే ఆ బాధ తీరిపోతుంది అన్నట్టుగా ఆ విధంగా ఆలోచిస్తాడు. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ ని చక్కగా అవగాహన చేసుకుని మనకు వచ్చిన కష్టాలన్నిటికీ చెల్లించకుండా ఇక ఇది చాలా సంతోషం, మనకి బాకీ తీరిపోతా ఉంది. అయితే అట్లాగా మనం ఆ బరువు మోస్తూ ఉండాల్సి వస్తూ ఉంది. బరువు తగ్గిపోతుంది. ఇప్పుడు బరువు తగ్గిపోతుందంటే మనకి సంతోషమే కదా. ఎందుకంటే మనం అవి మోసుకుంటూ వెళ్ళాలి. ఒకట తల మీద బరువు పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళాలి. అది ఏదన్నా ఎవరన్నా మనం అది ఆ బరువు తగ్గిందనుకోండి, ఎంతో సంతోషం వేస్తుంది, మనకి రిలీఫ్గా ఉంటుంది. కాబట్టి అట్లా ఆలోచిస్తాడు అనమాట. ఇది బరువు తగ్గటం లాంటిది. మనకు వచ్చిన కష్టము మనకు ఉన్నటువంటి బరువుని తగ్గించడానికి వచ్చింది. ఇట్లాగా ఆలోచిస్తాడు. ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర శ్రోతలందరికీ ధన్యవాదాలు.